హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైట్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి అబద్ధాలతో ఆకలి తీరుతుందా. ప్రస్తుతం మన తెలంగాణ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీలు, 420 హామీలు, అనేక డిక్లరేషన్లు హామీలు ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క గ్యారంటీని కానీ, ఏ ఒక్క హామీని కానీ, ఏ ఒక్క డిక్లరేషన్ కానీ అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు నిత్యం నరకం చూపిస్తున్నాడు. అంటే నేను నరకం అని ఎందుకంటున్నానంటే, సరే ప్రతిపక్ష నేతగా మైక్ పట్టుకొని కార్యకర్తలకు పూనకాలు తెప్పించి అధికారంలోకి వచ్చాడు. అనేక అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడాడు. సరే ప్రతిపక్ష నేతగా అబద్ధాలు మాట్లాడాడు, అధికారంలోకి వచ్చాడు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ప్రతిరోజు అబద్ధాలు, ప్రతిరోజు ఒక ఒక ప్రోపగండా. ఎలా తయారయ్యారంటే మీడియాని, ఆంధ్ర ఎల్లో మీడియాని, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహాన్యూస్ రేవంత్ రెడ్డి చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రతిరోజు ఒక అబద్ధం. కాళేశ్వరం పేరిట ఒక అబద్ధం, ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక అబద్ధం, కార్ రేసింగ్ పేరిట అబద్ధం. 20 నెలలుగా ఏం చేశారు అంటే, ఏమైనా కేసీఆర్ని తిట్టడం, కాళేశ్వరం పేరిట ఒక అబద్ధం ప్రచారం చేయడం, కార్ రేసింగ్ పేరిట ఒక ప్రచారం చేయడం, అలాగే ఫోన్ ట్యాపింగ్ పేరిట 20 నెలలు చూశారు ప్రజలు. సరే ఇప్పుడైనా ఇంకేమన్నా చేస్తాడంటే ఇవేం లేదు. తెలంగాణ ప్రజలకి ఉద్యోగాలకు పిఆర్సీలు ఉండవు, డిఏలు ఉండవు. అలాగే తెలంగాణ ఆర్టీసీని విలీనం చేయరు. తెలంగాణ ఆర్టీసీకి అంటే ఉద్యోగస్తులకు పిఆర్సీలు ఇవ్వరు. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వరు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని అధికారంలోకి వచ్చారు. గ్రూప్ 1 విద్యార్థులకి మొండి చేయి చూపారు. అలాగే ఉద్యోగులను, నిరుద్యోగులను, ముఖ్యంగా రైతు రుణమాఫీ అని సగం సగం చేసి వాళ్ళని సంకనాకిచ్చారు. అలాగే రైతు బంధు పేరిట రైతు భరోసా అని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రజలు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇంకా అలాగే కాకుండా ఈ యూరియా కొరతతో తెలంగాణ రైతులని నట్టేట ముంచారు. ఎంత దారుణంగా తయారైందంటే ఇప్పుడు తెలంగాణలో ఒక యూరియా బస్తా కోసం లైన్లలో నిల్చుని తెలంగాణ ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. అలాగే ఈ అకాల వర్షాలతో రోడ్లు, డ్రైనేజీలు ఇంత దారుణంగా పరిస్థితి తయారైపోయింది తెలంగాణలో. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇది దోచుకోవడానికి తప్పితే తెలంగాణ ప్రజలకి రోడ్లు వేస్తానికి పైసలు లేవు, డ్రైనేజీలు వేస్తానికి పైసలు లేవు. కానీ వీళ్ళ మాటలు ఎట్లుంటాయంటే మూసి సుందరీకరణలు, 4th సిటీలు. అరే వచ్చిన ట్యాక్సీ పైసలతోటి కనీసం రోడ్లో, డ్రైనేజీలో ఏదో ఉన్న కాడికి ప్రస్తుతం ఉన్న పైసలతో ఏదో ఒకటి చేయొచ్చు. పోనీ గ్యారంటీలకి ఏమన్నా ప్రొడక్షన్ మనకి ఇస్తున్నాయంటే మన ఫ్రీ బస్సుతో మొత్తం వృధా బడ్జెట్ అయిపోతుంది, అంత వృధా ఖర్చులు. మళ్ళీ ఫ్రీ కరెంట్ పేరుతో వృధా. ఇక అంటే ఇలా గ్యారంటీలన్నీ మన బడ్జెట్ని వృధా చేసి దాంతో ఏం ప్రతిఫలం వచ్చే విధంగా ఏం లేదు. అంటే ఒక కార్యక్రమం చేస్తే ప్రజలకు డబ్బులు పంపిస్తే అది మనకి ప్రొడక్షన్ ఇవ్వాలి, అంటే మన ఉత్పాదకత పెంచాలి, జీడిపి పెంచాలి. కానీ ఇలా అన్ని పథకాలు అంటే వృధా పథకాలు అయిపోయినాయి. ఇంకా ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి దారుణంగా. సరే ఇప్పుడు రోడ్లు వేయడానికి బడ్జెట్ లేదు, డ్రైనేజీలు వేయడానికి బడ్జెట్ లేదు, ఏ అభివృద్ధి కార్యక్రమానికి డబ్బులు లేవంటారు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటారు, పిఆర్సీలు ఇవ్వడానికి డబ్బులు లేవంటారు. దేనికి డబ్బులు లేవు. కానీ వీళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాంట్రాక్టులు ఇవ్వడానికి మాత్రం వీళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది. మూసి సుందరీకరణకి 1,50,000 కోట్లని బడ్జెట్ ఉంటుంది. అలాగే తొమ్మిడిహెట్టి ఇప్పుడు కాళేశ్వరం వృధా అన్నప్పుడు సరే ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి 50 టీమ్స్లు వస్తున్నాయి, 100 టీమ్స్లు ప్రస్తుతం నడుస్తుంది. సరే నడిపేయండి, ఎందుకంటే మనకి ఇప్పుడు వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి. ఇప్పుడు తొమ్మిడిహెట్టి ఇప్పుడు ఆగమేఘాల మీద ప్రాజెక్ట్ అవసరం లేదు. ఇప్పుడు మూసి సుందరీకరణ ఇప్పుడు ఆగమేఘాల మీద మనకు అవసరం లేదు. అలాగే 3R
ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఇప్పుడు ఉన్న ఔటర్ రింగ్ రోడే మనకి పూర్తిగా కంప్లీట్ కాలేదు. అక్కడక్కడ మనకి ఇంకా అది కంప్లీట్ కాలేదు. ఇంకోటి మన ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మనకి రవాణా వ్యవస్థే లేదు. నిజంగా చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ని మనం కనెక్టివిటీ చేస్తే మన హైదరాబాద్ చాలా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు సిటీలో ట్రాఫిక్ భారం తగ్గించడానికి మన ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రోడ్డు వ్యవస్థ కానీ అంటే బస్సు తోటి మనకు ఏమంటారు కనెక్టివిటీ కానీ లేదా ఒక రైల్ కనెక్టివిటీ ఉంటే సిటీలోకి రారు. అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ వేరే ఊర్లకు వెళ్ళిన ఔటర్ రింగ్ రోడ్ దిగి వాళ్ళ ప్రాంతాలకి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మాత్రమే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందికి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వచ్చేసి మళ్ళీ తిరిగి ఇప్పుడు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ బార్డర్లోనే వాళ్ళు ఉందనుకో ఇప్పుడు ఎంజీబీఎస్కి వచ్చి మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సిటీలో మొత్తం తిరగాల్సి వస్తుంది. దీని ద్వారా పొల్యూషను ట్రాఫిక్ పెరిగిపోవడము అంటే ఒక ప్లానింగ్ పద్ధతి ఏది లేదు. ఎంతసేపు మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు వెచ్చించి అందులో 1,00,000 కోట్లు మెక్కాలి. అలాగే ఇప్పుడు మన ఫోర్త్ సిటీ ఆ ఫోర్త్ సిటీకి ఆ రోడ్లు అవి వేసి 1,00,000 కోట్లు పెట్టేసి అందులో 50 కోట్లు పక్కకేసుకోవాలి. ఎంతసేపు తెలంగాణ ప్రజలకి రైతులకి ఏదైనా చేద్దామని ఏం లేదు. ప్రస్తుతము ఇప్పుడు యూరియా కొరత ఇంత దారుణంగా తయారైందంటే తెలంగాణలో అసలు రైతులని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు తాగిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మన రేవంత్ రెడ్డి గారు ఇక మైక్ దొరికితే ఏ సభ జరిగినా ఏ అభివృద్ధి అంటే పిల్లలు చూడరు, మహిళలు చూడడు, ఎవ్వరు ఉండని ఇక పోయి కేసీఆర్ని అడ్డమైన బూతులు తిట్టడం, కాళేశ్వరంపై అడ్డమైన మాటలు మాట్లాడడం, ఫోన్ ట్యాపింగు, కార్ రేసింగ్ అని రోజు అబద్ధాలు మాట్లాడుతూ ఈ రోజు కార్యక్రమాలు అంటే ప్రజలని డైవర్ట్ చేయడం. ఇది తప్పితే ఒక ప్రజలకు నిస్వార్థంగా ఏదైనా ఒకటి కార్యక్రమం చేద్దాము. ఒక మంచి ఇప్పుడు ఈ అకాల వర్షాలతో అంటే చాలా జిల్లాలు అతలాకుతలం అయిపోయాయి. ముఖ్యంగా హైదరాబాదులో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఈడ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, అంతా ఆగమైపోయింది పరిస్థితి. ఈయన ఫోర్త్ సిటీలో పోయి రోడ్లు వేస్తారట, అక్కడ పోయి డెవలప్మెంట్ చేస్తారట. అరే నువ్వు ట్యాక్సీలు వసూలు చేసేదేమో తెలంగాణలో హైదరాబాద్లో, నువ్వు రోడ్లు వేస్తా అనేదేమో పోయి ఫోర్త్ సిటీలో రోడ్లు వేసి డ్రైనేజీలు వేస్తారట. అట్లా ఉంది మన రేవంత్ రెడ్డి గారు. రియల్ ఎస్టేట్ని కుప్పకూల్చినావు. మొత్తం రియల్ ఎస్టేట్ పైన ఆధారపడిన బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు వాళ్ళంతా రోడ్డు మీద పడేసిండు. రైతులని రోడ్డు మీదకి లాగిండు యూరియా కొరతతోటి. ఇలా ఉద్యోగులని జీతాలు పిఆర్సీలు ఇవ్వకుండా, ఉద్యోగులను జీతాలు పెంచకుండా, అలాగే పిఆర్సీలు డిఏలు ఇవ్వకుండా ఉద్యోగులని రోడ్డు మీదకి లాగిండు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్డు మీదకి లాగిండు. అసలు ఇక వీళ్ళు ఎంతసేపు ఇసుకని చేసుకొని ఇసుక దందాలు చేసుకుంటూ, అలాగే ఈ కాంట్రాక్ట్లు తీసుకుంటూ పక్కకేసుకొని వచ్చే ఎలక్షన్ల వరకు మనం ఒక 1,00,000 కోట్లు పక్కకేసుకొని బయటపడదామన్న ఉద్దేశం తప్పితే వీళ్ళకు ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా ఎలాంటి చేద్దామని చిత్తశుద్ధి లేదు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకుంటే వాళ్ళ కార్యకర్తలకు పూనకాలేమో కానీ మనం పారిపోయే పరిస్థితి, తెలంగాణ ప్రజలు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. అంత దారుణంగా బూతులు, అంత దారుణంగా అబద్ధాలు, చాలా దయనీయమైన పరిస్థితి అయిపోయింది. మీరు ఇలాగే నిన్న మనము మీడియాలో చూసాము. గవర్నరు 42% బీసీ డిక్లరేషన్ మన బీసీ బిల్లు గవర్నర్ ఆమోదం తెలిపాడు. ఇక ఎలక్షన్లే తరువాయని గంట సేపు మొత్తము మీడియాలో హంగామా సృష్టించి అబద్ధాలు ప్రచారం చేసి మళ్ళీ చడి చప్పు లేకుండా మళ్ళీ కార్యక్రమాలు వదిలేయడం. అంటే ఎంత దారుణంగా పరిస్థితి తయారైందంటే మీడియాని ఆంధ్ర మీడియాని, ఎల్లో మీడియాని చేతులు పెట్టుకొని ఇష్టమైన అబద్ధాలు, ఇష్టమైన బూతులు మాట్లాడుతూ ఎవరైతే సోషల్ మీడియాలో ఎవరైనా వీళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని అణగదొక్కుతూ వాళ్ళ పోలీసులతో ఇబ్బంది పెడుతూ అరాచకాలు రాజ్యం నడిపిస్తున్నాడు. మీరు ఇట్లాగనే అబద్ధాలు మాట్లాడి అరాచకాలు సృష్టిస్తే మాత్రం అంటే ఎవరైతే ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యం చేస్తే మన నేపాల్లో ఎలా అయితే పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మన తెలంగాణలో ముందు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. కావున ఇకనైనా
మన ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులు మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని అబద్ధాలు మాట్లాడకుండా మీ ఆచరణలో పెట్టి తెలంగాణ ప్రజలకు ఇకనైనా కొద్ది ఓదార్పును ఏమంటారు ఇస్తారని ఆశిస్తూ ఇలాగే జరిగితే నేపాల్ పరిస్థితులు ఇక్కడ పునరావృతమయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తతో మీరు మీ పని చేస్తే బాగుంటుందని కోరుకుంటూ మీ రజనీకాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్కే వెబ్ ఛానల్. థ్యాంక్ యూ.